సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం కూడా అప్పులు చేసిందని చెప్తా ఉన్నారు. నన్ను కోసిన డబ్బులు లేవు, కనీసం నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నన్ను దొంగలాగా చూస్తున్నారని చెప్తున్నారు. మరి మీకు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఎట్లా ఇస్తారు? మీరు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా, అసలు డబ్బులు లేవని చెప్తున్నారు రేవంత్ రెడ్డి, మీకు ఎట్లా ఇస్తారు అనుకుంటున్నారు? సార్, మనది రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్లో ఉండే. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం కూడా చేస్తుందన్న ఒక ఆలోచన వస్తుంది మా పెన్షనర్. ముఖ్యంగా పెన్షనర్లకు మాకు కావాల్సింది హెల్త్ కార్డు. ఎందుకంటే మేమంతా వయోవృద్ధులం అయిపోతున్నాం. అట్లనే మా ఫ్యామిలీలు కూడా ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్కి, కాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు ఉంటాయి. కనుక మాకు తక్షణం ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా హెల్త్ కార్డ్, మొన్న రీసెంట్లీ మాకు 1.5 హెల్త్ కార్డుకు అయితే ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? మా డబ్బులే కదా. మనం ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుంటాం, నెక్స్ట్ డేనే దాన్ని అమలు పరుస్తారు. ఇక్కడ 3 నెలలు మేము కడుతున్నాం ప్రీమియము. మా హెల్త్ కార్డు డబ్బులు మాకు ఇంప్లిమెంట్ కాకుండా మాకు ఎంత అనేవంటే ఈ మధ్య చనిపోయాను వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టిలు, దాని పరిహారం ఎవరు చెల్లించాలి అని మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. డబ్బులు లేవంటున్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. అంటే అన్నిటికీ డబ్బులు ఉంటాయండి. మనం అనుకుందాం, ప్రాజెక్టులు మీరు చేస్తున్నారు కదా ఈ మధ్య, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు లీకేజ్ ఆఫ్ రెవెన్యూను ఆరికట్టండి. మనకి ఎక్కడ లీకేజ్ అవుతుంది, ఆ లీకేజీని ఆరికట్టి పగడబందీగా ఒక ప్రణాళిక తీసుకొస్తే మనం మళ్ళీ ముందు అడుగు వేసి బడ్జెట్లో మనం తెచ్చుకోగలుగుతాం. అప్పుడైనా మనకు ఈ యొక్క బెనిఫిట్స్ మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ పెట్టారు, అట్లాగే అందాల పోటీలు పెట్టారు, గాంధీ సరోవరం కూడా దాన్ని కూడా పెడుతున్నారు. అంటే దానికి మనం ఏం క్వశ్చన్ చేయడానికి ఉండదు. ప్రభుత్వాన్ని ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు, అందులో మాది 1-2%. కనుక మాకు పెన్షనర్స్కు ఈ న్యాయమైన చట్టబద్ధమైన కోరికలు కోరుకుంటున్నాం. ముందుగా హెల్త్ కార్డు, నెక్స్ట్ మా డిఏలు, తర్వాత పిఆర్సీ. ఎందుకంటే మాకు పెన్షనర్స్ ఏముంటుందండి, డిఏ పెరిగితే మాకు కొద్దిగా పెన్షన్ పెరుగుతుంది. పెన్షన్ పెరిగితే కొద్దిగా గొప్ప మేము ఏదన్నా ఆలోచన చేయగలుగుతాం. నిజంగా అందరు చెప్పాలంటే ఫర్ మంత్ 15 నుంచి 20 వేలు మెడికల్ ట్యాబ్లెట్లకు కానీ దానికే పోతుంది. ఇక మిగిలిన దాంట్లో సంసారాన్ని నడపాలి. కానీ ఇల్లు ఎట్లా కట్టాలి, భార్య పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, అట్లా మా ఒక్కరిదే కాదు, ఎంటైర్ మా పెన్షనర్ది. ఇది చేసి పక్షాన దయచేసి అయ్యా ముఖ్యమంత్రి వర్యులు గారు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వారు దయచేసి మా న్యాయమైన కోరికలను ఒక కమిటీ ద్వారా నిర్ణయించి వీలైన త్వరలో పరిశీలించాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది లాస్ట్ది ధర్నా అనుకోవచ్చా? దీని తర్వాత కూడా ఏమైనా మీరు భవిష్యత్ కార్యాచరణ ఏమైనా రూపొందిస్తున్నారా? మేము అనేక ధర్నాలు చేసి అనేక కార్యక్రమాల ద్వారా నిరసన తెలిపినప్పటికీ కూడా ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అనేక మార్పులతో అనేక మార్లు ఉద్యమ రూపంలోకి వస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం అంటా ఉంది మీ సమస్యలు మా సమస్యలుగా భావిస్తూ వెంటనే పరిష్కరిస్తామంటున్నారు. కానీ అమల్లో చూస్తే ఒక్క సమస్యను కూడా పరిష్కరించిన దాఖలా లేదు. 2024 మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు నేటికి 26,000 పైసలుకున్నారు. అందులో ఏ ఒక్కరికి కూడా పూర్తిగా పెన్షన్లు ఇచ్చిన సందర్భం ఈనాటికి లేదు. గొప్పగా చెప్తా ఉన్నారు, మేము కమిటేషన్ మొత్తం ఇచ్చినాము, జీపీఎఫ్ మొత్తం ఇచ్చినామని పేపర్లలో ప్రకటించుకుంటున్నారు. కానీ వారు ఇచ్చిన దాంట్లో ఎవరికి కూడా పూర్తిగా బకాయిలు రాలేదు. ఇవాళ రాలేదని కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో కూడా తెలియజేసి ఉన్నాం. 2024 మార్చిలో రిటైర్ అయినటువంటి కోర్టుకు పోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఎవరికి కూడా పూర్తి బకాయిలు రాలేదు. దాని ద్వారా అనేక రూపాలలో నిరసన తెలియజేశాం. ఇవాళ 7 పదులు 8 పదులు ఉన్నటువంటి వయస్సు మీరినటువంటి వాళ్ళు కూడా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న, అనారోగ్యంలో ఉన్న విశ్రాంత ఉద్యోగులు కూడా ఇవాళ ఈ ఇందిరా పార్కుకు రావడం అంటే ఈ ప్రభుత్వం ఇవాళ సిగ్గుపడాలి. ఎందుకంటే రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోను మా దగ్గర ఇవ్వాల్సినటువంటి పెన్షన్లోకి వెళ్ళి 1.5% నెల వారీగా మినహాయింపు చేస్తూ ఉన్నారు. మరి 3 మాసాలుగా మినహాయింపు చేసుకుంటున్నారే కానీ హెల్త్ కార్డు ఇవ్వడం లేదు. ఇచ్చిన 10 కార్డులు ఇచ్చారు. మరి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ మంత్రి, మరి ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో. కానీ ఒక్కరికి కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీ కార్డులు చెల్లవు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. మరి అధికారులు, ప్రభుత్వం మరియు మా నాయకత్వాలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్న దానికి కూడా కట్టుబడి ఉండకపోతే మేము ఎవరికి మొరబెట్టుకోవాలి?
ప్రజలలో ఓటు హక్కు కలిగినటువంటి ఉద్యోగులమే కదా మేము. విశ్రాంత ఉద్యోగులైనంత మాత్రాన ఈ తెలంగాణలో ఉన్న ప్రజల్లో మేము కూడా భాగస్వామ్యమే కదా. మా ఓట్లతో గెలిచి మేము కట్టిన పన్నులతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నమ్మబలికినటువంటి మాటలు మలుకుతూ నానా ఇబ్బందులు పెడుతున్న ఈ ప్రభుత్వానికి మేము ఊరికే వదిలిపెట్టేది ఉండదు. ఈనాడుతో ఉద్యమం ఆగిపోదు. ప్రతిపక్షాలను మరియు ప్రజా సంఘాలను, యువ సంఘాలను, కార్మిక సంఘాలను, అన్ని సంఘాలను కలుపుకొని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను, పెన్షన్ల సంఘాలను కలుపుకొని మరో రూపంలో ఉద్యమాన్ని లేవనెత్తి రోడ్లపైన బైఠాయిస్తాము. అనేక రూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నప్పుడు కూడా మీకు దగ్గరికి వెళ్ళి అక్కడ తెలియజేస్తాం మా నిరసనలు. అనేక రూపాల్లో తెలియజేసి రాబోయే ఎన్నికలలో కూడా 12,86,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఉన్నాం. మేమేమి ఒకరిద్దరం కాదు, ఓటర్లుగా మీకు నిర్ణయించి ఎన్నికల్లో ఎవరు ఓడాలి ఎవరు గెలవాలని చూపగలిగే స్థాయిలో మా సంఘాలుగా మేము ఉన్నాం. మరి మా ఓట్లను లెక్క చేయకుండా పోయినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగడ కొనసాగించలేదు. 3 డిఏలు పెన్షనర్లకు ఇవ్వమన్న ఆనాటి చంద్రబాబు నాయుడు చివరికి ఉద్యమ రూపంలోకి రాగానే తలవంచి ఇచ్చినప్పటికి కూడా ఆయనను పక్కకు నిలబెట్టి కుర్చీలో చేసినటువంటి ఆనాటి పెన్షనర్లుగా ఆనాటి ఉద్యోగులం ఇవాళ పెన్షనర్లుగా మారాం. మరి ఇవాళ ఉద్యోగులు అనుకుంటున్నారు కావచ్చు మాకేం ఇబ్బంది లేదని. ఖచ్చితంగా మీరు కూడా 6 నెలలకు 6 ఏళ్ళకు ఇక్కడికి రావాల్సిన వాళ్ళే, ఈ పెన్షనర్ సీట్లలో కూర్చుండవలసిన వాళ్ళే. ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంతో కలిసి ఉండొద్దని నేను అనట్లేదు. ప్రభుత్వంతో మమేకమవుతూ మరి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ హెల్త్ కార్డులు 3 మాసాలుగా ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు మమ్మల్ని డబ్బులు తీసుకుంటా ఉన్నారు? డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. అనేక ప్రైవేటు వైద్య హాస్పిటళ్ళకి వెళ్తే అక్కడ అంటున్నారు మాకు ఇదివరకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు, మీకు హెల్త్ కార్డులు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటున్నారు? ఇదంతా గొంతమ్మ కోరిక, మిమ్మల్ని మభ్యపెడతా ఉన్నారు, ఇది సాధ్యం కాదు, మీరు మా దగ్గరకు వచ్చి లాభం లేదు, ప్రభుత్వంతో మొరబెట్టుకోండి అన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ధైర్యంగా మేము ఇస్తామని అనట్లేదు. దయచేసి ఈ మధ్య కాలంలో 3 మాసంలో మాతో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది అనేక రుగ్మలతోటి హార్ట్ అటాక్ కానీ అనేక ఇబ్బందులు కానీ మరి పడుతూ కొద్దిమంది యాక్సిడెంట్ రూపంలో ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి వెళ్తే ఏ కార్డు పనిచేయదో, డబ్బులు ఇస్తే తప్ప వైద్యం చేయనన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక 99 మంది మరణించినారు. ఆ మరణాలకు ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ చెప్పకపోతే మేము మా ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాల ద్వారా తిరగబడే రోజు కూడా వస్తుందని తెలియజేస్తూ మాకు రావాల్సిన డిఏలు 6 ఉన్నాయి. మరి 6 డిఏలు ఇవ్వకుండా, మరి పిఆర్సీ ఇవ్వకుండా 3 సంవత్సరం కాలయాపన జరుపుతూ ఇవాళకి గత ప్రభుత్వం పైన నిందలేపుతున్నవే 3 సంవత్సరాలు గడిచింది. మరో 2 సంవత్సరాలు అయితే ఇంటికి పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈనాటికి కూడా ప్రభుత్వ పరిపాలన ఎలా నడపాలనో మాట్లాడకుండా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నావు. గత ప్రభుత్వం బాగా లేదనే కదా నిన్ను తీసుకొచ్చింది. మరి నువ్వు ఇవాళ మమ్మల్ని పరిపాలించాల్సిన దుస్థితి లేకుండా మభ్య పెడుతూ మళ్ళీ గత ప్రభుత్వం అంటా ఉన్నావు. మరి గత ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోమంటావా, నిన్ను పక్కకన్నట్టుమంటావా? ఆలోచించాల్సిందిగా కోరుతూ మా 6 డిఏలు, మా పిఆర్సీ, మాకు రావాల్సిన బకాయిలు 6,000 కోట్లు ఇచ్చినప్పటికి కూడా 60% కూడా పూర్తిగా రాలేదు. ఏ ఒక్కరికి కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఖచ్చితంగా మా బకాయిలు ఇవ్వకపోతే మీ వెంట పడతాం. ఖచ్చితంగా మా బకాయిలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సుంకిశేల ప్రభాకర్ రావు, కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీగా నేను ఈ ఉద్యమాల్లో మరింత ఉధృతం చేస్తామని, మా బకాయిలు ఇచ్చే వరకు విశ్రమించమని తెలియజేస్తా ఉన్నాను.